ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఇక్కడ చేరి ఉన్నాం. అందుకే దేవుని మొదట గణపరుస్తూ మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, మహాగణుడును, నిత్య నివాసయున్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. మీ సన్నిధిలోనికి నడిపించారు, మీ బిడ్డల మధ్య నిలువ పెట్టారు. ఏ మాటలు ప్రకటించవలనో సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మేమందరము ఏక మనస్సు కలిగి ఒక్క శరీరముగా మిమ్మల్ని వెంబడించలాగిన సహాయం చేయమని, గ్రహింపు శక్తిని మీ బిడ్డలు ప్రసాదించమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్యధ్యానముగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోని కొన్ని విషయాలను మనం వాక్యధ్యానముగా ఎంచుకోవటం జరిగింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. ఇందులో ప్రత్యేకంగా 15-16 వచనాలు. లెటర్ టు కొలసియన్స్ చాప్టర్ నెంబర్ 3 వర్సెస్ Numbers 15 and 16. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకై మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఈ 2 వచనాలలో మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి అనేది 15వ వచనంలో కనబడుతుంది. ఒక్క శరీరముగా పిలువబడిన మనం ప్రభువును గూర్చిన వాక్యం విషయంలో సమృద్ధిగా నివసించాలట. అది 16వ వచనం ముగింపు. భౌతికంగా వేరువేరు శరీరాలను మనం ధరించుకొని ఉన్న ఆత్మను బట్టి ఒక సంఘముగా యేసు ప్రభు శిరస్సు అయితే మనము ఆ శిరస్సుకు అంటుకట్టబడిన శరీరం. ఈ శరీరంలో వివిధ అవయవాలు, వాటికి ఉన్నటువంటి పని. అలానే సంఘంలో ప్రభువుకు అంటుకట్టబడినటువంటి దేహముగా మనకు కూడా వివిధ రకాలైనటువంటి పనులు, బాధ్యతలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే అందరికీ ఏక మనస్సు, ఏక హృదయం, అందరూ కలిసి సమృద్ధిగా నివసించాలట. అందరూ కలిసి సమృద్ధిగా నివసించాలి. దేనిలో సమృద్ధిగా నివసించాలట? వాక్యంలో నివసించాలి. వాక్యంలో సమృద్ధిగా నివసించడం అంటే ఏమిటి? వాక్యంలో సమృద్ధిగా నివసించడం అంటే ఆ వాక్యమే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభులో సమృద్ధిగా నివసించాలి. కొంచెం సేపు ప్రభుతో ఉంటాను, మరికొద్ది రోజులు నేను ప్రభువును విడిచి వెళ్ళిపోతాను అని
ఏదో గాలికి చెదరగొట్టబడే పొట్టువలే అటు ఇటు ఉండేటువంటి చంచల మనస్కులను దేవుడు కోరుకోవట్లేదు. అయితే 16వ వచనంలో సాతానుడు సమాజం మీద ఎంత బలంగా పనిచేసి మనుషులను మోసపరచాడో ఒక సందర్భాన్ని చూద్దాం. 16వ వచనం, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో. ఈ 4 విషయాలు, సంగీతము, కీర్తనలు అంటే పాటలు, గీతములు, ఆత్మ సంబంధమైనది అనేది ఒక భాగం అయితే, ఈ ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన పద్యములతో దేవుణ్ణి ఆరాధించాలట. మొత్తం 4 విషయాలు, సంగీతము, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములు. అయితే లోకాన్ని సాతానుడు ఎలా మోసపుచ్చాడో ఒకసారి మనం చూస్తే, సంగీతం ప్లేస్లో సంగీతమే పెట్టాడు, మ్యూజికే పెట్టాడు. మీరు ఏం చేస్తారంటే, వాట్ యు డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ అన్నాం అనుకోండి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఐ లిసన్ టు మ్యూజిక్. నేను ఈ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ ఫంక్షన్లో ఉంటూ చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను కనుక, సాధారణంగా జాబ్స్కి అప్లై చేసే రెజ్యూమెస్, సివిస్ నేను చూసినప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా రాసిన తర్వాత హాబీస్ అని పెట్టింటారు. ఆ హాబీస్లో ఏం చేస్తారంటే లిసనింగ్ టు మ్యూజిక్ అని రాసేటారు. లిసనింగ్ టు మ్యూజిక్. సరే, ఇంకా ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడగాలి, ఏం మ్యూజిక్ వింటుంటారు అని అంటే ఇంకా చెప్తారు రకరకాలైన పేర్లు. కొన్ని చెప్పడానికి కూడా నాకు నోరు తిరగదులేండి, అంత కష్టంగా ఉంటాయి ఆ మ్యూజిక్లు. ఆ మ్యూజిక్ ఒక్కటే వినరు. ఆ మ్యూజిక్తో పాటు ఏమొస్తుంటాయి, పాటలు కూడా వస్తుంటాయి. ఇక్కడ కీర్తనలు ఉంది చూసారా, ఇక్కడ పాటలు, గీతములు. ఆ మ్యూజిక్తో పాటు దానికి సరిపడు ఏదో రకరకాలైనటువంటి అర్థాలు వచ్చే పాటలు కలిపి ఆ మ్యూజిక్ ఉంటుంది. సరే, ఇంకా ఏం చేస్తుంటారంటే, ఏం లేదండి కూర్చొని మ్యూజిక్ వింటుంటాను. వాట్ యు డూ ఇన్ వీకెండ్స్? వారాంతంలో మీరు ఏం చేస్తుంటారు? సాటర్డే సండే హాలిడే ఉంటాయి కదా, ఏముంటుందండి, ఐ కీప్ లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ స్పెండ్ మై పార్టీ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, కజిన్స్ అని చెప్పి మా పార్టీ టైం ఉంటుంది. ఆ పార్టీ టైంలో నేను సమయాన్ని గడుపుతాను. ఇంకా పార్టీ అంటే ఏం చేస్తుంటారు చెప్పండి? మ్యూజిక్ వింటుంటారు, పాటలు వింటుంటారు. పార్టీ టైంలో ఆత్మ సంబంధిగా ఉండక శరీర సంబంధిగా ఉంటూ పద్యము ప్లేస్లో మద్యము పెట్టుకొని, ఒకవైపు ఇది అంటే సాతానుడు లోకాన్ని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16లో ఉన్నది ఎంత డూప్లికేట్ చేసి, అంటే దుష్టుడు వెలుగుదూత వేషం వేసుకొని అన్నట్లుగా దేవుని వాక్యానికి భిన్నంగా అన్నీ సమకూర్చి పెట్టేశాడు. ఎలా సమకూర్చి పెట్టాడు? మ్యూజిక్ ప్లేస్లో మ్యూజిక్ పెట్టాడు, కీర్తనల ప్లేస్లో పాటలు పెట్టాడు, ఆత్మ సంబంధి ప్లేస్లో శరీర సంబంధిని పెట్టాడు. ఆ శరీర సంబంధి ఓకే, ఇంకా కొన్ని ఇండ్లలో కొన్ని చోట్ల హోమ్ థియేటర్ ఉంటుంది. ఆ హోమ్ థియేటర్లో ఏది ఉండదు, ఒక పెద్ద స్క్రీన్, మంచి వూఫర్ ఉన్నటువంటి స్పీకర్స్, మంచి సోఫా, ఒక బిలియర్డ్స్ బోర్డు తెలుసు కదా, గ్రీన్ కలర్లో ఒక పెద్ద టేబుల్ ఉండి కర్ర తీసుకొని బాల్ టక్మని కొడితే అది వెళ్ళి హోల్లో పడుతుంటుంది. స్టార్టింగ్లో అయితే బాల్ హోల్లో పడుతుంటుంది, ఒక 2-3 గంటల తర్వాత ఆ బాల్ గాల్లో లేస్తుంటుంది. ఏమైందంటే ఈ మ్యూజిక్ పెట్టుకొని, పాటలు పెట్టుకొని, ఆ తర్వాత ఈ పద్యం ప్లేస్లో మద్యం పెట్టుకొని తాగి ఆ వీకెండ్ అలా అయిపోతుంటుంది. ఈ ఆత్మ సంబంధమైన కీర్తనలు, ఆత్మ సంబంధమైనటువంటి సంగీతములు, వీటన్నిటినీ ధ్యానించుచు ప్రభు యొక్క వాక్యం విషయంలో సమృద్ధిగా జీవించాలట. అది పత్రిక చెప్పింది మనకు, బైబిల్ చెప్తున్నటువంటి మాట.
సరే, కొంచెం కొలసీ పత్రిక కంటే కొంచెం ముందుకెళ్ళి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, లెటర్ టు ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 5. 19వ వచనంలో ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించాలట. పాటలు, ఆత్మ సంబంధమైన కీర్తనలు, ఈ సంగీతములు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాయని ఆలోచిస్తే వాక్యంలో సమృద్ధిగా ఎదగటానికి మరియు ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండట. అటు ఎఫెసీ పత్రిక కూడా ఆత్మ సంబంధమైన కీర్తనలు, ఆత్మ సంబంధమైన సంగీతములతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవునిలో బలపడండి అని హెచ్చరిస్తుంది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత వ్రాయబడిన ఈ పత్రికలలో ఈ సందేశం మనకు అందుతుంటే, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే, అనగా ఇంకా పరలోకానికి ఆరోహణం అవ్వకముందు, లూకాసు వార్త 24వ అధ్యాయంలో వాస్తవానికి సంగీతములు, కీర్తనలు, ఈ 66 పుస్తకాల్లో ఎక్కువగా కనపడే పుస్తకం ఏంటి? కీర్తనలు, సామ్స్. 150 కీర్తనలు. యేసు ప్రభు సెలవిస్తూ లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, అంతటా యేసు ప్రభు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యేసు ప్రభు ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాడు, ఒక క్రమం, ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ చూపిస్తున్నాడు. నన్ను గూర్చి మీరు అర్థం చేసుకోవాలనుకుంటే కొంచెం వెనక్కు వెళ్ళి మోషే ధర్మశాస్త్రాన్ని పరిశీలించండి, ప్రవక్తల గ్రంథాలను పరిశీలించండి, కీర్తనల గ్రంథాన్ని కూడా పరిశీలించండి. అప్పుడు నా గురించి ఏం రాయబడ్డాయో, నేను ఎందుకు భూమి మీదకి వచ్చానో, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటో ఈ విషయాలు గమనించి తెలుసుకోండి అని ప్రభువే సెలవిస్తున్నాడు. యేసు ప్రభువు కీర్తనల గ్రంథాన్ని రెఫర్ చేయమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత వ్రాయించినటువంటి పత్రికలైన ఎఫెసీ పత్రిక మరియు కొలసీ పత్రికల్లో మీరు ఈ కీర్తనల చేత హెచ్చరింపబడండి, సంగీతముల చేత. సంగీతం అంటే మళ్ళీ రాక్ స్టార్లు ఎగురుకుంటూ డాన్సులు జిగేల్ జిగేల్ అని ఎగరటం కాదు. ఈ మధ్యకాలంలో మందిరాలకు బయట ఉన్నటువంటి వాతావరణానికి తేడాలు కనపడట్లేదు. త్వరలో క్రిస్మస్ వస్తుంది, ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎన్నో చోట్ల ఆల్రెడీ మొదలైంది. అంటే లోకంలో ఉన్నప్పుడు వేటినైతే మిస్ అయ్యారో, అంటే చూసి అనుభవించేవాళ్ళు మిస్ అవ్వడం అంటే నా ఉద్దేశం, ప్రభువులోకి వచ్చిన తర్వాత లోకాన్ని ఎలాగైతే మిస్ అయ్యారో మేము మిస్ అవుతున్నామని బాధ కలుగుతుందేమో, అందుకే లోకాన్ని తీసుకొచ్చి మందిరాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచించవలసినది ఏంటంటే, ప్రభువును గురించి తెలుసుకోవడానికి మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను, కీర్తనలను పరిశీలించండి అని చెప్తున్నాడు దేవుడు. యేసు ప్రభువే చెప్తున్నాడు. మరి కీర్తనల అన్నిటినీ చూడడానికి సమయం సరిపోదు కనుక కీర్తనల గ్రంథంలో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమాన్ని, ఒక చిన్న అవుట్లైన్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ అవుట్లైన్ చూడడానికే సమయం సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళడానికి
కొన్ని నెలలు పట్టచ్చు ప్రతిరోజు ధ్యానిస్తే. కాబట్టి ఒక చిన్న ద్వారం లాంటిది మాత్రమే, ఒక డోర్ లాంటిది తెరిచి, ఇక మీకు సమయం ఉన్నప్పుడంతా లేదా సమయం తీసుకొనైనా కూడా దాన్ని రీసెర్చ్ చేస్తూ ఇంకా లోతుకు మీరు ప్రయాణం చేయగలరనే ఉద్దేశంతో కొన్ని విషయాలను కీర్తన గ్రంథంలో నుండి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకు మనం కీర్తన గ్రంథంలోకి వెళ్తున్నాము? క్రొత్త నిబంధనే చెప్పింది, ఒకసారి పాత నిబంధన పరిశీలించండి ప్రభువుని గురించి తెలుసుకోవడానికి అని. క్రొత్త నిబంధనలో ప్రభువే సెలవిస్తున్నాడు, నన్ను గురించి తెలుసుకోవడానికి మీరు అక్కడికి వెళ్ళండి అని. మరి ప్రభు సెలవిచ్చాడు గనుక మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వస్తుందంటే, క్రొత్త నిబంధనలో దాదాపుగా పాత నిబంధనలో ఉన్న ఇంచుమించు 263 విషయాలు న్యూ టెస్ట్మెంట్లో ప్రస్తావించబడి ఉంటాయి. ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించి, పాత నిబంధనకు సంబంధించి దాదాపుగా 260కి పైగా అక్కడ ఉన్నటువంటి వాటిని మీరు పరిశీలించండి అని ఓల్డ్ టెస్ట్మెంట్ని బేస్ చేసుకొని న్యూ టెస్ట్మెంట్లో సువార్త జరుగుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో సువార్త పరిచర్య జరుగుతూ ఉంటుంది. అలా 260కి పైగా ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించి, పాత నిబంధనకు సంబంధించి క్రొత్త నిబంధనలు కనబడితే, అందులో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్, ఇంచుమించు 1/3 సమాచారం మన కీర్తనలు 150 కీర్తనలో కనబడుతుంటుంది, ప్రభువును గురించిన విషయాలు. అంత సమాచారం మన కీర్తనలో ఉంది కనుక అసలు ఈ కీర్తనల గ్రంథం మొదటి కీర్తన నుండి 150వ కీర్తన వరకు పొందుపరిచినటువంటి క్రమం ఏంటో ఒకసారి చూసి, దాని ద్వారా మనం ఎలా దేవునికి సమీపంగా మారాలో, ఎలా దేవునికి దగ్గర అవ్వాలో ఒకసారి పరిశీలనగా కొద్ది సమయాన్ని మనము కేటాయిద్దాం ఈరోజు. ప్రియులారా, ఒక్కసారి మనం కీర్తనల గ్రంథం తెరిచి చూసినట్లయితే ఇందులో 150 కీర్తనలు, వీటన్నిటిని ఈరోజు రాత్రంతా మేల్కొని ధ్యానిద్దాం. మనం చూస్తున్నా మొక్కలు ఏమంటాను. ఈరోజు మనము 150 సాంగ్స్ చూడబోతున్నాం, 150 కీర్తనలు చూడబోతున్నాం. రైట్, ఈరోజు రాత్రంతా ఉపవాస ప్రార్థన. ఓకే, గుడ్. ప్రియులారా, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక పాటల పుస్తకం కనపడేదే కీర్తనల గ్రంథం. మనకు కూడా కీర్తనల పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ షాప్కి వెళ్ళి సాంగ్స్ బుక్స్ కొనుక్కుంటాం, రకరకాల పుస్తకాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలని, తెలంగాణ క్రైస్తవ కీర్తనలని, 1000 గీతాలని, ఇలాంటివన్నీ బుక్స్ కొన్నప్పుడు మొదటి పేజీలా తిప్పగానే ఒక క్రమం కనపడుతుంది. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో తెలుగులో అ, ఆ, ఈ, ఊ ఉన్నట్లుగా ఆ మీదుగా ఉండే పాటలన్నీ ఒక వరుస క్రమం ఏర్పాటు చేసి ఉంటారు. తర్వాత రెండవ ఆ ఉన్నదంతా ఇంకొక లైన్ తయారై ఉంటుంది. తర్వాత ఇదే సమయంబు రండి రక్షణ పొందండి అనే ఈతో స్టార్ట్ అయ్యేవన్నీ మళ్ళీ అదొక లిస్ట్ తయారై ఉంటుంది. అది మనం పాటిస్తున్నటువంటి పద్ధతి, మన పాటల పుస్తకాలకు ఉన్నటువంటి పద్ధతి. అలానే ఈ 150 కీర్తనలు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో లేవు. వీటిని ఏర్పాటు చేసినటువంటి విధానం, ఒక్క సామ్స్ బుక్ని అంటే 150 కీర్తనలను 5 డివిజన్స్ చేశాడు. ఈ పుస్తకంలో 5 భాగాలు చేశాడు. బహుశా అన్న మీకు ఈ విషయం కవర్ చేసింటే, నేను వినలేదు, ఒకవేళ అన్నం మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పింటే దీన్ని ఒక రీక్యాప్ అనుకోండి. ఒకవేళ వినకపోయి ఉంటే ఇది ఓన్లీ ఇంట్రడక్టరీ, పరిచయ మాటలు మాత్రమే అనుకోండి. భవిష్యత్తులో సమయం తీసుకొని ఇంకా డెప్త్గా, ఎలాగో చాలామంది థియాలజీ చదువుతున్నారు, ఆ థియాలజీలో డాక్సాలజీ అనే సబ్జెక్టు మీకు కవర్ అయ్యి ఉందేమో, లేదా కవర్ కావచ్చు భవిష్యత్తులో. ఆ సబ్జెక్టులు ఇవన్నీ కవర్ వస్తాయి మీకు భవిష్యత్తులో. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వాక్యం పంచకాండాల రూపంలో అందజేయబడింది. పెంటట్యూక్ అని పిలిచారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఆ 5 పంచకాండాలు మనకు ఎలా కనబడతాయో దానిని ఆధారంగా చేసుకుని
కీర్తనలు 150 కీర్తనలు కూడా పంచ పుస్తకాలుగా పొందుపరిచారు అనేది బైబిల్ స్కాలర్స్ మధ్య ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అందులో చదువుకోండి, ఇందులో పాడుకోండి. అందులో చదవండి దేవుని మాటలు, ఇందులో దేవుని మాటలు కీర్తనల ద్వారా పాడుకోండి. ఇది ఎప్పటికీ గుర్తుండాలని ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అలా మొదటి పుస్తకం ఆదికాండములో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాగైతే కనబడుతుందో మనిషికి దేవునికి, ఆ పద్ధతి ప్రకారంగా కీర్తనల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకం కొన్ని గీతాల సముదాయాన్ని ఒక రకంగా చేర్చి, ఒక చోటికి చేర్చి, మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆ బాంధవ్యమును, ఆ సంబంధాన్ని బలపరచుటకు మొదటి పుస్తకం ఏర్పాటు చేయబడింది. ఆదికాండాన్ని బేస్ చేసుకొని అనే అభిప్రాయం బైబిల్ స్కాలర్స్ మధ్యలో ఉంది. ఇందాక మొదటి పుస్తకం ఏంటో చూద్దాం. మొదటి కీర్తన నుండి ఒక్కసారి మీరు బైబిల్లో ఇలా ఇలా పట్టుకొని ఫస్ట్ సామ్ నుండి 41 సామ్ వరకు ఒక సెట్ అది. అందుకే చూడండి, మొదటి కీర్తన పైన ఏమని రాస్తుంది అక్కడ తెలుగు బైబిల్లో? ప్రథమ స్కందము అని అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ బుక్ అని అర్థం. ఫస్ట్ బుక్. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఎలా ఉండేదంటే, మనం హై స్కూల్కి చేరుకున్న తర్వాత, మేము హై స్కూల్ చేరిన తర్వాత పైన బుక్ కవర్ మీదేమో సైన్స్ అని ఉండేది. లోపల తెరిచి చూస్తే దాంట్లో డివిజన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా కొంచెం హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు దాంట్లో మళ్ళీ జువాలజీ అని ఇంకొక డివిజన్ చేశారు. పుస్తకం ఒక్కటే కానీ ఎన్ని భాగాలు చేశారు? 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక బుక్ చేశారు. అలానే ఇఫ్ యూ అబ్జర్వ్ సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్ని చూస్తే ఫస్ట్ పార్ట్లో మనకు భూగోళ శాస్త్రం, జాగ్రఫీ కనబడుతుంది. తర్వాత అలా ముందుకెళ్తే హిస్టరీ, చరిత్ర, ఇంకా కొంచెం ముందుకెళ్తే పౌరశాస్త్రం, సివిక్స్, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం. బుక్ ఒకటే కానీ 4 డివిజన్స్. అలానే మనకి ఇక్కడ సామ్స్ 150 కీర్తనలు కూడా పుస్తకం ఒకటే, అందులో కనపడేది 5 భాగాలు. ఈ 5 భాగాలలో మొదటి భాగమే మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు ప్రథమ స్కందం. భాగాలు చూసి ఈ భాగాల యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. అలా 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 42 to 72. దిస్ ఈజ్ ద సెకండ్ బుక్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్. 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు మీకు ద్వితీయ స్కందము అని రాయబడి ఉంటుంది. 42వ కీర్తన మీరు పైన చూడగలిగితే ద్వితీయ స్కందము, ఇది 2వ పుస్తకం, 2వ భాగం. ఇక 3వ భాగము తృతీయ స్కందము. ఇది 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు, థర్డ్ బుక్, 89వ కీర్తన. ఈ డివిజన్ ఎందుకు అవసరం అంటే, ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మొత్తము పనిని ఒకేసారి పూర్తి చేయలేం. భాగాలుగా విభజించి చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ నియర్ బై వీ హ్యావ్ క్రిస్మస్. మనం చేస్తామా చేయమా, మేము చేయమండి, ఆ టాపిక్స్ నేను మాట్లాడట్లేదు. సాధారణంగా అయితే షాపింగ్ చేస్తాను. ఒక మంచి షర్ట్ పీస్ అండ్ ట్రౌజర్ పీస్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళాం, మాకు షర్ట్ కుట్టండి అని. ఓకే అండి అని చెప్పేసి వెంటనే షర్ట్నంతా మాయా మంత్రం చేసి, ఇదిగో మీ షర్ట్ అని అబ్రకదబ్రా అని చేతిలో పెట్టాడు. ఆ పీస్ని కొన్ని భాగాలుగా చేస్తాడు. 2 చేతుల్ని 2 పీసులు కట్ చేస్తాడు. ఫస్ట్ చెయ్యి కుట్టుకుంటాడు, లేకపోతే ఇంకొక భాగం కుట్టి అన్నిటినీ ఫైనల్గా ఏం చేస్తాడంటే అన్నిటినీ ఒక చోటికి స్టిచ్ చేసి దానికి ఒక రూపం తీసుకొస్తాడు. మనం భోజనం చేసే పద్ధతి కూడా అంతే. భోజనం వడ్డించారు కదా, 2 చేతులు పెట్టి నోట్లు వేసుకోం, మనం కొంచెం తీసుకుని ఇలా తీసుకుంటా. అలానే కీర్తనల గ్రంథంలో కూడా, ఏదైనా బైబిల్లో కూడా ఒకదాని గురించి మనం పరిశీలించాలంటే
ఇలా బిట్స్ అండ్ పీసెస్గా చేసుకొని చక్కగా దాని గురించి ధ్యానించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ అనుభూతే వేరు, ఆ అనుభవమే వేరు. ఇప్పుడు తృతీయ స్కందం వరకు వచ్చాం మనం. ఇప్పుడు 90వ కీర్తన నుండి 106, సామ్ నంబర్ 90, 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు ఇది చతుర్థ స్కందం, ద 4th బుక్ ఇన్ సామ్స్, 4th బుక్ లేదా 4th పార్ట్. 107 నుండి 107 నుండి 150 వరకు, 107 నుంచి 150 వరకు ఇది పంచమ స్కందం, 5వది, 5th బుక్. సో వీ నో ద డివిజన్స్ నౌ. ఇప్పుడు డివిజన్స్ ఏంటో అర్థమయ్యాయి. చెప్పగలరా? మొదటి పుస్తకం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొదటి కీర్తన నుండి 41 వరకు మొదటి భాగం, 42 నుంచి 72 వరకు ద్వితీయ స్కందం, 2వది, 73 నుండి 89 వరకు తృతీయ స్కందం, 4వది చతుర్థ స్కందం, 90వ కీర్తన నుండి 106 వరకు. ఇక పంచమ స్కందమే 107 నుంచి 150 వరకు. ఈ పిక్చర్ మనకు ఎప్పుడు ఉండాలి. చిన్న చిన్న విషయాలు చాలా సింపుల్గా అర్థం చేయడానికి, నేను అర్థం చేయించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ 5 భాగాలు, ఇందులో ఉన్నటువంటి ఒక చక్కటి క్రమం లేకపోతే అమరిక. ఇప్పుడు ఎవరింటికైనా మనం గెస్ట్లుగా వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అండి, విల్ సీ యూ అగైన్, విల్ మీట్ యూ, సీ యూ సూన్, ఇలాంటి పదాలతో మనం బయటకు వచ్చేస్తాం. మళ్ళీ కలుద్దామండి, వెళ్ళొస్తామండి. ఇలా ఆ మర్యాదపూర్వకంగా ఎలాగైతే కనబడుతుందో, ఒకసారి ఈ 5 భాగాలుగా ఉన్నటువంటి ఈ 5 పుస్తకాలు ఎలా ముగించబడ్డాయో లెట్ us సీ ద క్లోజింగ్ వర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి కీర్తన ప్రథమ స్కందంతో ప్రారంభమై 41వ కీర్తన 41 దగ్గర ఎండ్ అవుతుంది. ఆ 41వ కీర్తన ముగించేటప్పుడు ఆ చివరి వచనం యొక్క స్పెషాలిటీ చూడండి ఎలా ఉంటుందో, దాని యొక్క ప్రత్యేకత చూద్దాం. 41వ కీర్తనలోని చివరి వచనం, 41వ కీర్తనలోని చివరి వచనం, 13వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎప్పటి నుండి ఎప్పటి వరకు. మరి మధ్యలో వచ్చాడు అనేవి కూడా అక్కడక్కడ వినపడుతున్నాయి. ఈ ఒక్క వచనం కూడా మనకు ఒక బలమైన ఆధారం చూపిస్తుంది. దేవుడు మధ్యలో వచ్చినవాడు కాదు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్తుతింపబడునుగాక అనే ఒక ఆధారం కనబడుతుంది. వాట్ ఎ వండర్ఫుల్ క్లూ దట్ వీ హ్యావ్ హియర్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అసలు దేవుడే లేకపోతే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అనేది వర్తించదు. దేవుడు అనే పదంలో యేసుప్రభు ఉన్నాడు కదా. కాబట్టి సరే, ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత దగ్గరికి ఆగుదాం. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక, ఆమెన్ ఆమెన్ అని రాయబడింది. ఇది మొదటి పుస్తకం యొక్క ముగింపు. ఇప్పుడు రెండవ పుస్తకం ద్వితీయ స్కందం యొక్క ముగింపు దగ్గరికి వెళ్దాం. ద్వితీయ స్కందం యొక్క ముగింపు ఎక్కడ ముగించబడుతుంది? 42 దగ్గర ప్రారంభమై 72 దగ్గర ముగించబడుతుంది. 72 యొక్క చివరి వచనం చూడండి ఎలా ఉంటుందో. ఆయన మహిమ గల నామము నిత్యము. అక్కడేమన్నాడు మొదటి పుస్తకం ముగింపులో? ఆ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అనే ఆ పదజాలమే ఇక్కడ రెండవ పుస్తకం ముగింపుకు వచ్చేసరికి అదే అర్థం ఇస్తున్నటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఆ పదమే ఎటర్నల్, నిత్యము. నిత్యము అంటే అర్థం ఏంటి? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎల్లప్పుడూ శాశ్వతముగా నిత్యమైన స్తుతింపబడాలి. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక, ఆమెన్ ఆమెన్ అన్నట్లుగా ముగించబడింది రెండవ పుస్తకం. ఇప్పుడు మూడవది తృతీయ స్కందం. దీని ముగింపు, ఈ పుస్తకం యొక్క ముగింపు కూడా చూద్దాం. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ముగించబడుతుంది? తృతీయ స్కందము 73లో ప్రారంభమై 89లో ముగించబడుతుంది. ఆ 89లోని ముగింపు వచనం చూడండి ఎంత చక్కగా ఒక
క్రమం పాటించారో, పాటల పుస్తకాన్ని ఆనాడు యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. ఎలా ఉంది చూడండి ఇది. మనము ఎవరి వద్ద కన్నా వెళ్ళి, ఎవరింటి వద్ద కన్నా వెళ్ళి కలిసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ముచ్చటించి అంత అయిన తర్వాత వెళ్ళొస్తామండి, థ్యాంక్ యూ, మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇలాంటి మాట్లాడాలి చెప్పి వస్తాము. ఒక పుస్తకాన్ని ముగించేటప్పుడు కూడా ఆ ముగింపులో ఎంత చక్కగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడే మహిమను ఉండాలి. అది మొదటి పుస్తకం యొక్క ముగింపు. అంటే సీ ది మేనరిజం, ఏర్పాటు చేసినటువంటి ఆ విధానం. ఇప్పుడు 4వది చతుర్థ స్కందం. 90వ కీర్తన దగ్గర ప్రారంభమై 106 దగ్గర ముగించబడుతుంది. 106వ కీర్తనలోని చివరి వచనం చూద్దాం. చివరి వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నొందును గాక. ప్రజలందరూ ఆమెన్ అందురుగాక. ఏమని? యెహోవాను స్తుతించుడి. ఒక చోటేమో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు, మరొక చోట నిత్యము అన్నాడు, మరొక పుస్తకం ముగించేటప్పుడు యుగములు అన్నాడు. అంటే యుగములు వెతికినా ఆయనే కనబడతాడు, నిత్యం వెతికినా ఆయనే ఉన్నాడు. ఇదిగో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నువ్వు చూసినా ఆయనే కనబడతాడు. ఈ ప్రపంచానికి, సృష్టికి సమస్తము ఆయనే ఆధారభూతుడు, ఆయన మనం నిత్యము స్తుతించాలి అని నొక్కి చెబుతోంది కీర్తన గ్రంథం. ఆల్ రైట్, ఇప్పుడు 107వ కీర్తన దగ్గర 5th బుక్ ప్రారంభమవుతుంది, పంచమ స్కందం. ఇక పంచమ స్కందం ఎక్కడ ముగించబడుతుంది? 107లో ప్రారంభమై 150. ఇక 150 గురించి మనం తీయకుండా చెప్పేస్తాం. ప్రతి వచనం 150వ కీర్తనలో ఉన్న ప్రతి వచనం మొదటి నుండి చివరి వరకు వ్రాయబడినటువంటి మాటే యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్తుతించుడి అని ముగించేటప్పుడు ఈ పుస్తకాన్ని, ఇదిగో అన్ని వచనాలు ఇక దేవుడే మనకున్నటువంటి ఏకైక ఆధారం. ఆయన తప్ప వేరే మార్గం లేదు, వేరే ఆధారం లేదు, ఆయన్ని స్తుతించాలి. అలా చక్కగా ఈ 5 పుస్తకాలను ఒక చోటికి క్రోడీకరించి వాటన్నిటిని కంపైల్ చేసి ఒక పుస్తకంగా చేశారు. ఉన్నది 150, 150 కీర్తనలు. చాలా చిన్న చిన్నగా. అసలు బైబిల్లో మీకు అన్నిటికంటే ఏ పుస్తకం ఇష్టమండి అన్నారనుకోండి, ఒక్కొక్కరు చాలా చెప్పచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కువగా ఓటేసేటువంటి, మాకు ఈ పుస్తకం అంటే ఇష్టమండి అని చెప్పేవాళ్ళు ఏ పుస్తకానికి ఓటు ఎక్కువ వేస్తారంటే కీర్తనలకే ఓటేస్తారు. కారణం ఏంటంటే అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కదా. వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఎవ్రీడే ఒకరేమో ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఇంకొకరు బిజినెస్కి వెళ్ళిపోవాలి, ఇంకొకరు చదువులకు వెళ్ళిపోవాలి. అలా వారికి ఉన్నటువంటి టైంని బట్టి ఈరోజు కనీసం నేను ఒకటన్నా కంప్లీట్ చేయాలి. నాకు తెలిసిన ఒకరు ఉన్నారండి, ఇంచుమించు 2015లోనో ఎప్పుడో 2014లోనో బైబిల్ చదివారా మీరు అని అడిగాను నేను ఒకసారి. చదివా. ఏం చదివా? కీర్తనలు ఒకటి చదివామన్నారు. 2014-15 తర్వాత మళ్ళీ ఒక 7-8 సంవత్సరాల తర్వాత మీరు ఏం చదివారంటే చదివాను, కీర్తనలు చదివానన్నారు. ఏం చదివారంటే 2వ కీర్తన చదివామన్నారు. సరే మనిషి మారింటారులేమో అనుకుని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఏం చదివారంటే కీర్తనలు చదివాను అన్నాడు. అది ఎప్పటికీ 2025 వచ్చింది, 2025, 2024 పరిస్థితి. ఈ సంవత్సరాలు అడిగితే అంటే జీవితకాలం అంతా కీర్తనలు చదువుతుంటారు. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా, దాన్ని బట్టి ఆసక్తి. బిజీ ఈ షెడ్యూల్లో టైం లేక కొంచెం చదువుకున్నట్టు వెళ్ళిపోదాంలే. దానిని బట్టి మాకు కీర్తనలు అంటే చాలా ఇష్టం అండి. మిగిలిన ఏం చదువుతున్నా కూడా మాకు అర్థం అవ్వట్లేదు, ఏదో బాగా అర్థమవుతున్నాయని. సరే ఏం అర్థం చేసుకున్నాం కీర్తనలు అంటే మళ్ళీ జవాబు ఉండదు. సో ఇలాంటి మనుషులు మనకు తారసపడుతుంటారు. కాబట్టి అలాంటి వారు ఎక్కువగా ఉన్నారు కనుక అలాంటి వారికి ఇది ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుందేమో అని ఈరోజు క్రొత్త నిబంధనలోకి వెళ్ళి దాన్ని బేస్ చేసుకొని ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వచ్చాయి. వాట్ ఈస్ ది యూనిక్నెస్ మనం ఆలోచిస్తే, చాలామంది ఈ పండితులు ఈ 5 పంచకాండాలు ఉన్నాయి కదండి, పెంటట్యూక్ అంటారు కదా, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. అక్కడ 5 పుస్తకాలను చదువుకోవాలి, ఇక్కడ 5 పుస్తకాలను పాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్నారు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దానికి గల బలమైన కారణం ఏంటంటే, ఈ ప్రథమ స్కందం ఏదైతే ఉందో
అందులో మొదటి కీర్తన మొదటి వచనమే ప్రారంభమయ్యేది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అని. ఇదిగో మనిషి మొట్టమొదటిసారిగా ఎందుకు పాడైపోయాడు, మనిషి దేవునికి ఎందుకు దూరం అయిపోయాడు అని పరిశీలించినప్పుడు, అటు స్త్రీ అయినా ఇటు పురుషుడైనా దుష్టుని యొక్క మాట, దుష్టుని యొక్క ఆలోచనను విని పాడు చేసుకున్నారు జీవితాన్ని. ఆ తర్వాత వారికి జన్మించినటువంటి బిడ్డలలో మొదటి కుమారుడే మళ్ళీ ఏమైపోయాడంటే దుష్టుని మాటను విని జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆనాటి కాలంలో ఆది కాండంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏమిటి అని ఆలోచిస్తే, పండును తినకండి, అదే ఆజ్ఞ, అదే ధర్మశాస్త్రం వారికి ఉన్నటువంటిది. ఈ పండును మీరు తినకూడదు, తింటే చనిపోతారు, అదే ఆజ్ఞ. ఇది తినకపోతే మీరు బ్రతుకుతారు, తింటే చచ్చిపోతారు. అప్పటికి ఇంకా నిర్గమకాండం రాలేదు, అనేక ఆజ్ఞలు రాలేదు. అంటే ఆది కాండం అంతా మనకు ఎక్కువగా కనపడేది ఇండివిజువల్ బిలీవర్ అండ్ గాడ్. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మరియు దేవుడు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం ముగించబడినప్పుడు యోసేపు గారి జీవితం గురించి మనకు అనేక విషయాలు కనబడతాయి. ఏ స్థితిలో ఉన్నా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు యోసేపు గారు. అలా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునితో నడిచినందుకు సంకెళ్లను దేవుడు తొలగించి ఒక దేశానికి ఉన్నతమైన స్థాయిలో ఉండే స్థానంలో దేవుడు నిలబెట్టాడు. విల్ యు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ఒబే టు గాడ్స్ కింగ్. మొదటి కీర్తన, రెండవ కీర్తన. ఈ అమరిక చూడండి, రెండవ కీర్తన గురించి ఈ మధ్య అనేక సందర్భాల్లో అన్న ప్రస్తావించాడు. రెండవ కీర్తన గురించి చాలా విషయాలు ప్రస్తావించారు, మీరు కూడా విన్నారు. ఎవరు కనపడుతున్నారు రెండవ కీర్తనలో మనకు? రెండవ కీర్తనలో కనపడేదే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభు. మొదటి కీర్తనకు రెండవ కీర్తనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటి? ఆ రిలేషన్షిప్, మొదటి కీర్తన రెండవ కీర్తనకు ఉన్నటువంటి బాంధవ్యం ఆలోచిస్తే, విల్ యు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, అది మొదటి కీర్తన. దేవుని యొక్క అడుగుజాడలో నువ్వు నడుచుకుంటావా? అలా ప్రశ్నతో మనల్ని ఆలోచింపజేస్తూ రెండవ కీర్తనకు వచ్చేసరికి, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన రాజు రాబోతున్నాడు, ఆ రాజుకు నువ్వు విధేయత చూపిస్తావా? ఆయన మార్గంలో నడుచుకుంటూ విల్ యు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్స్ కింగ్. అది క్వశ్చన్. ఆ రెండు కీర్తనల్లో ఉన్నటువంటి కాంబినేషన్ ఆలోచిస్తే, దేవుని మాటలను వింటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ రెండవ కీర్తనలో కనపడుతున్న రాజుకు నీవు నమస్కరిస్తావా, నువ్వు లోబడతావా? అలా నీకు దేవునికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ బాంధవ్యం మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు వ్యక్తిగత విశ్వాసాన్ని కాపాడుకునే విషయాలు కనబడుతూ వస్తాయి. బేస్డ్ ఆన్ బుక్ ఆఫ్ జెనసిస్ ప్రకారంగా, ఆదికాండం ప్రకారంగా ప్రతి వ్యక్తి దేవునిలో నిలబడితే వచ్చే ప్రయోజనం ఏంటి, దేవునితో నిలబడకపోతే జరిగే నష్టం ఏంటి? హేబేలు గారు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించి ఇదిగో దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అటువంటి సాక్ష్యం నీకున్నదా? లేదా దుష్టుని ఆలోచన విని నువ్వు పాడు చేసుకుంటావు జీవితం? అలా అనేక విషయాలు నీ హృదయంను పరిశీలిస్తున్నాడు దేవుడు అనే మాటలు మనకు 8వ కీర్తన, తర్వాత ఇలాంటి 11వ కీర్తన, ఇలాంటి అనేక విషయాలు కనబడుతూ అలా ప్రయాణం సాగుతుంది 41వ కీర్తన వరకు. ఇకపోతే ద్వితీయ స్కందం 42లో ప్రారంభమై 72లో ముగుస్తుంది. ఇది నిర్గమకాండంలో ఉన్నటువంటి ఒక క్రమాన్ని మనం చూస్తే, బుక్ ఆఫ్ ఎక్సోడస్ ఆదికాండంలో ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు అలా దేవునికి దూరం అవుతూ లేదా ఒక్కొక్కరు దగ్గర అవుతూ అలాంటి ప్యాటర్న్, అలాంటి క్రమం కనబడితే, నిర్గమకాండంకి వచ్చిన తర్వాత ఒక్కరుగా ఉన్నారా, సమిష్టిగా ఉన్నారా? సమస్యలో ఆలోచించండి. నిర్గమకాండంలో ఒక్కరుగా సమస్యలో ఉన్నారా, సమిష్టిగా సమస్యలో ఉన్నారా? ఎలాంటి సమిష్టిగా ఉన్నటువంటి సమస్యలో ఉన్నారు వాళ్ళు? ఐగుప్తు రాజు, అతని ప్రజల క్రింద
ఇశ్రాయేలీలు అణచబడుతూ, వెట్టి చాకిరి చేస్తూ, దాసత్వం అనుభవిస్తూ, బానిసలుగా ఉంటూ, వారందరూ ఏక శరీరమై ఒక్కటై వారు చేసినటువంటి నిట్టూర్పులు, ఏడుపులు, మొర అంతా ఎవరి వద్దకు చేరుకుంది? దేవుని వద్దకు చేరుకుంది. అంటే నిర్గమకాండంలో తెలియజేసేది, ఆది కాండంలో వ్యక్తిగతంగా నువ్వు నీ ఒక విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన విషయంలో బాధ్యుడవైతే, నిర్గమకాండానికి వచ్చిన తర్వాత మీరందరూ వేరువేరు కారు, మీరందరూ ఒకరే. ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 2వ అధ్యాయం. మీకు అందరికీ ఉన్నటువంటి సమస్య ఒక్కటే. ప్రభువా, మాకందరికీ ఉన్నటువంటి సమస్య ఒక్కటే. ఏమిటిది? ఇదిగో ఈ ఐగుప్తు పరిపాలన మమ్మను భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శిక్షను విధిస్తూ చాలా భయంకరమైన సమస్యలు ఇరుక్కుపోయాం నా ప్రభువా, మమ్మను రక్షించు తండ్రి అని 23 నుంచి 25 వరకు బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 2 2వ అధ్యాయము నిర్గమకాండము 23 నుంచి 25 వచనం వరకు మనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు అనుంది అక్కడ, ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయులు అంటే అర్థం ఏంటి? అందరూ ఒక దేశం సమస్యలో పడింది. ఇశ్రాయేలీయులనే ప్రజలు ఐగుప్తీయుల చేత అణిచివేయబడుతూ శ్రమల పాలై ఆ దాసత్వం అనుభవిస్తుంటే, వీళ్ళందరూ కలిసి ఎవరికి మొరపెడుతున్నారు? దేవునికి మొరపెడుతున్నారు. అందరూ ఏక శరీరమై, అందరూ ఒక్క శరీరమై మొరపెడుతున్నారని గమనించాలి. తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుణ్ణి వేడుకుంటున్నారు. అంటే వ్యక్తిగత విశ్వాసంతో పాటుగా సమిష్టిగా ఉండే విశ్వాసముతో దేవుని వద్దకు చేరుతున్నారు ఈ ప్రజలంతా. ఇది మనకు అర్థమైతే, మనం ఇంతవరకు చదువుకున్న కొలసీ పత్రిక కావచ్చు, మీరందరూ ఏక శరీరముగా ఉన్నారు అన్న విషయం గురించి ఆలోచిస్తే, ఒకనాడు ఒక దేశ ప్రజలంతా ఏకమై ఒక్క శరీరంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎన్నో చూశారు. ఇవన్నీ దేవుడు మనకు వ్రాసి ఉంచి మనకు బోధ కలుగుటకై, మనకు బుద్ధి కలుగుటకై అని రాయించాడు. ఇదిగో నాయన, ఒక్కసారి గమనించండి. దేవుడు విమోచించిన దినం ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ఆ గొప్ప కార్యం. ఆ రోజు ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు కొందరు అక్కడే నిలిచిపోకుండా అందరూ కలిసి ప్రయాణం చేశారు. ఎక్కడికి? వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. కొందరు 10 మంది ఇక్కడ నిలిచిపోండి, లేదా ఒక 1000 మంది ఇక్కడ నిలిచిపోండి, మిగిలిన మేమంతా వెళ్ళిపోతామని జరగలేదు వారి ప్రయాణం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ దాసగృహంలో ఉండకుండా అందరు వెళ్ళిపోయారు. అందరూ ఆ దేశాన్ని విడిచి దాసగృహంలో నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమయ్యారు. కొంతమంది నడవలేకపోతున్నారు, కొందరు వృద్ధాప్యంలో ఉన్నారు. మేము నడవలేమంటే మరి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఉన్న పాటను ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఏం తెలియజేస్తున్నాడంటే, అక్కడ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరినటువంటి వారిలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదు. అందరూ కలిసి ప్రయాణం చేయాలి. సమిష్టిగా ఒకే దృక్పథం కలిగి ఉండాలి. నా ముందున్నటువంటి ప్రామిస్డ్ ల్యాండ్ అది, దేవుడు ఏర్పాటు చేసిన దేశానికి ఇదిగో మేము అందరం కలిసి వెళ్ళాలి. అలాంటి క్రమమే ద్వితీయ స్కందమైనటువంటి ఈ 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు అక్కడ ఉపయోగించినటువంటి పదజాలలో ఎక్కువగా కలెక్టివ్గా మాట్లాడుతున్నట్లు ఉంటుంది. దేవా మా మొరాలకించు, దేవా మా, లేదా మన దేవుడు, మన 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 అనేటువంటి పదాలు ఎక్కువగా కనబడుతూ వస్తాయి. చూద్దాం ఒకసారి 44వ కీర్తన, సామ్ నంబర్ 44, మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు, దేవా పూర్వకాలమున మా పితరుల, ఇక్కడ చూసారా మా అనే ఆ అక్షరాన్ని ఉపయోగిస్తున్నాడు. మా అన్నప్పుడు ఈజ్ ఇట్ ఎ సింగ్యులర్ ఆర్ ప్లూరల్? దిస్ ఇస్ ఎ ప్లూరల్. మా పితరుల దినములలో నీవు చేసిన పనిని మేము 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 చెవులారా విని ఉన్నాము, మా పితరులు మాకు దానిని మాకు వివరించిరి అని మా అనేటువంటి ఆ ప్లూరల్ పదం వచ్చే విధంగా ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా 46వ కీర్తన కూడా మనం చూస్తే 46,
మొదటి వచనాన్ని చూడండి. దేవుడు మనకు దేవుడు మనకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని మన అనే పదం ఉపయోగిస్తున్నాడు. 47వ కీర్తన చూద్దాం. 47, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులారా కలెక్టివ్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. 48వ కీర్తన మొదటి వచనం, సామ్ నంబర్ 48 వర్స్ నంబర్ 1, మన దేవుని పట్టణమందు, మన దేవుని పట్టణమందు అని మన అని గ్రూప్ చేసి మాట్లాడుతున్నాడు. తర్వాత 49వ కీర్తన మొదటి వచనం, సర్వజనులారా ఆలకించుడి. అంటే ఇది ఎలా ఉందంటే, ఒక కుటుంబంలో 2, 3, 4 ఉన్నారంటే, నేను ఒక్కడిని దేవుణ్ణి తెలుసుకుని ప్రయాణమై పరలోకానికి వెళ్తానంటే అలా కాదు. నేను నా కుటుంబం బయలుదేరాలి, నా కుటుంబంతో పాటుగా నా సంఘం కూడా ప్రయాణం చేయాలి. నా సంఘమే కాదు, నా సమాజం కూడా ప్రయాణం చేయాలి. నా సమాజమే కాదు, నా దేశం కూడా ప్రయాణం చేయాలి. నా దేశమే కాదు, భూలోక ప్రజలందరూ దేవుని బిడ్డలే. భూలోక ప్రజలందరూ దేవుని బిడ్డలే. అందరము కలిసి ప్రయాణం చేయాలి. ఆనాడు ఐగుప్తు దేశం ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలను దాసగృహంలాగా పెట్టి అణిచివేసినట్లుగా ఈ లోకంలో పాపము నివసించుచున్నటువంటి ఈ లోకం మనల్ని పాపంలో పడేసి ఇదిగో ఆ దాసత్వంలో ఉంచినప్పుడు, పరలోకానికి పిలుపు అందినప్పుడు, పరలోకానికి పిలుపు అంటే ఏమిటి? ఇదిగో రండి, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఈ దినాన్ని మీరు పోగొట్టుకోకండి, ఇప్పుడే ఇదే ఈ క్షణమే రక్షణ దినం అని ప్రకటించినప్పుడు ఈ పిలుపు ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు, అందరికీ వర్తించేది. ఇది అందరికీ వర్తించేది. మనం అందరము ప్రభువును వెంబడించాలి. అలా నిర్గమకాండంలో మనం అందరం బయలుదేరదాం పదండి, దాసగృహంలో వద్దండి మనకు అని మోషే గారు పిలుపిచ్చినప్పుడు అందరూ కలిసి ప్రయాణం చేశారు. అలా అందరూ ఒక సమస్యలో ఉండగా దేని కొరకు ఎదురు చూశారు? దేవుని యొక్క విమోచన, రిడెంప్షన్, విమోచన. ఆ విమోచన కొరకు ఎదురు చూసినట్లుగా ఈ ద్వితీయ స్కందంలో వ్యక్తిగత విశ్వాసంలో ఎలాగైతే బలహీనులమవుతామో, ఆ తర్వాత దేవుని మీద ఆధారపడి ఎలా బలపడతామో, ఆత్మీయంగా సంఘముగా సమాజంగా కూడా మనం విశ్వాసం విషయంలో బలహీనులు అవ్వకూడదు. మనకు అంత ఆధారం దేవుడే, ఆయననే మనం గణపరచాలి అని సమిష్టిగా కూడా మనకు ఒక్క మనసు ఉండాలని తెలియజేసేదే ద్వితీయ స్కందం, ఒక ప్యాటర్న్. ఇకపోతే తృతీయ స్కందం ఎక్కడ ప్రారంభమవుతుంది? 3వ పుస్తకం 73లో ప్రారంభించుకునేటప్పుడు ఈ పంచకాండాలను ఆధారంగా చేసుకుని దీన్ని పొందుపరిచి ఉన్నారు అనే ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి వేద పండితుల మధ్యలో, థియోలాజియన్స్ మధ్య, బైబిల్ స్కాలర్స్ మధ్య మనం రెండింటిని ముగించుకున్నాం. ఒకటి ఆదికాండము, నిర్గమకాండం. అంటే ఇప్పుడు తృతీయ స్కందమైనటువంటి ఈ 73 నుండి 89వ కీర్తన వరకు ఉన్న ఈ 3వ పుస్తకం ఇప్పుడు దేనిని ఆధారంగా చేసుకొని దీన్ని ఈ విధంగా క్రోడీకరించి పెట్టుండాలి? ఇప్పుడు లేవియాకాండం, బుక్ ఆఫ్ లెవిటికస్. మరి లేవియాకాండంలో ఏముంది? 3వ పుస్తకమైనటువంటి పంచకాండాలలో 3వ పుస్తకం లేవియాకాండం. లేవియాకాండం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 1 దహన బలి కనబడుతుంది, 2 నైవేద్యం కనబడుతుంది, 3 సమాధానార్థ బలి కనబడుతుంది, 4 పాప పరిహారార్థ బలి కనబడుతుంది, 5 అపరాధ పరిహారార్థ బలి కనబడుతుంది. ఈ బలుల వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? బలి అంటే దేవునికి ఇష్టమా? బలి అంటే దేవునికి ఇష్టమైంటే మరొక చోట హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో బలియు అర్పణ నేను కోరగలేదు, కనికరంని కోరుచున్నాను రాసించేవాడు కాదు దేవుడు. నిజంగా దేవుడు బలులు ఇష్టపడి అంటే దేవునికి బలి కంటే ఏదో ఆశిస్తున్నాడు. ఏమిటి ఆశిస్తున్నాడు అని ఆలోచిస్తే అదే లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తే చదవగలరు ఎవరైనా? లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం, బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నంబర్ 19 వర్స్ నంబర్ 2. లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనం. అందరు తీసారా? బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ నంబర్ 19 వర్స్ నంబర్ 2. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవా అను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇదే మాటను పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అంటే దేవుడు ఆశించున్నది ఏంటి? ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ నంబర్ 1 వర్స్ నంబర్ 14. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఈ మాటనే మళ్ళీ క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే దేవుణ్ణి చూడాలి అని అంటే ప్రతి మనిషి ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. అలా పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, ఈ 66 పుస్తకాల్లో పరిశుద్ధత గురించి ఎక్కువగా మాట్లాడి ప్రస్తావించబడినటువంటి పుస్తకమే లేవ్యాకాండం, బుక్ ఆఫ్ లెవిటికస్. బలులు అర్పించినప్పుడు పదే పదే ఆ జంతువు గురించి చెప్పేటప్పుడు నిర్దోషమైన ఒక కోడెదూడ, నిర్దోషమైన ఒక మేక, నిర్దోషమైనటువంటి కోడెదూడ, ఇలాంటివన్నీ చూపిస్తూ మనిషి పాపం చేసిన ప్రతిసారి దాని మీద ఇలా చేయి పెట్టాలి, దాన్ని బలి అర్పించాలి. అంటే ఏం ఒప్పుకుంటున్నాడు మనిషి? పాపిని నేను, నాకు బదులుగా అది మరణిస్తుంది. అంటే దాని యొక్క మరణం నేను దేవునికి దగ్గర అవుటకు కారణమవుతుంది అనే ఒక సాదృశ్యం అది. ఆ రీతిగా ఆలోచిస్తే దేవుడు మనిషి వద్ద కోరుకుంటున్నటువంటిది శుద్ధ హృదయం, పరిశుద్ధమైనటువంటి హృదయం. అయితే ఈ పరిశుద్ధత విషయంలో మనిషి దేవునికి ఇష్టడుగా బ్రతికాడా, దేవుని యొక్క ఉగ్రతకు కారకుడయ్యాడా? దేవుని ఉగ్రతకు లోనైపోయాడు. కారణం, పరిశుద్ధత విషయంలో మనిషి దెబ్బతీసుకున్నాడు తన జీవితాన్ని. అందుకే ఈ తృతీయ స్కందం కీర్తనలలో ఉన్నటువంటి 5 పుస్తకాలలో ఒక డార్కెస్ట్ బుక్ అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఎన్నో విన్నపాలు, ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నో ప్రార్థనలు. ప్రభువా, నేను నా జనం తప్పు చేసిన వారు, మమ్మల్ని క్షమించు తండ్రి. అలాంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు కనబడుతూనే ఉంటాయి. అందుకే చూద్దాం, తృతీయ స్కందమైన 73వ కీర్తన మొదటి వచనమే. ఆ మొదటి వచనం ఎలా ప్రారంభమవుతుంది చూడండి ఒకసారి. 73వ కీర్తన, సామ్ నంబర్ 73, వర్స్ నంబర్ 1. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు దయ చూపించాలి అని అంటే ఇశ్రాయేలీయులు ఏమవ్వాలని కోరుతున్నాడు అక్కడ 73వ కీర్తనలో? శుద్ధ హృదయులై ఉండాలి. ఈ శుద్ధ హృదయం గురించి ఎక్కడ ప్రస్తావించుకుంటూ వచ్చాడు? పంచకాండాలలో, లేవ్యాకాండంలో ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చాడు. అలా 73వ కీర్తన, దేవా నేను 73వ కీర్తన నుండి ఇదిగో 89 కీర్తన వరకు, నేను పాపిని ప్రభువా, పరిశుద్ధత విషయంలో నేను తప్పు చేశాను తండ్రి, నీవే నన్ను కడిగి పవిత్రపరచగలవు. ఇలాంటివి అంతకుముందున్న ద్వితీయ స్కందంలో కూడా కనపడినా ఇక్కడంతా మనకు ఎక్కువగా ఇదిగో 13వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 73:13. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కు నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ఎందుకంటే నిన్ను నమ్మని వారు వర్ధిల్లుచున్నారు, నిన్ను నమ్మని వారు క్షేమంగా ఉన్నారు, నేను చూస్తే ఇలా అయిపోతున్నాను. అసలు నువ్వు ఉన్నావా ప్రభు అనేటువంటి సందేహాలతో, ప్రార్థనలతో, విజ్ఞాపనలతో కనబడుతున్నటువంటి పుస్తకమే ఇదిగో ఈ తృతీయ స్కందమైన 73 నుండి 89 వరకు. ముందుగానే చెప్పినట్లుగా వీఆర్ లిసనింగ్ ఓన్లీ ది అవుట్లైన్. చిన్న డోర్ అలా తెరిచినప్పుడు ఇంటికి వెళ్ళి దీని గురించి మనం ఏం చేయాలి? బాగా స్టడీ చేయాలి, మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి, ఒక క్రమం. ఇకపోతే 4వది చతుర్థ స్కందం. ఇప్పుడు 4వ కాండం పంచకాండాలలో ఏది కనబడుతుంది మనకు? నంబర్స్, సంఖ్యాకాండం. అసలు సంఖ్యాకాండంలో ఏం జరిగింది? ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కొన్ని పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇశ్రాయేలీలు చాలా బైబిల్ని ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి, ఈ విషయాలు ఒక వండర్ఫుల్ జర్నీ కదా, ఒక ఆత్మీయ యాత్ర కదా, ఇది ఒక ఆనంద యాత్ర కదా. ఈ యాత్ర ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేశాడు, ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు పాడుకుంటూ ఎంత చక్కగా ఏర్పాటు చేశాడు అనిపిస్తుంటుంది. సంఖ్యాకాండంలో చోటు చేసుకున్న సంఘటన ఒక చిన్న అవుట్లైన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. బుక్ ఆఫ్ ఎక్సోడస్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరుతారు, సీనాయి కొండ వద్దకు చేరుతారు. నిర్గమకాండం. సీనాయి కొండ వద్ద చేరుకున్న తర్వాత ప్రతిసారి మోషే గారితో దేవుడు మాట్లాడాలంటే పిలుస్తూనే ఉంటాడు. కొండ మీదకి ఎక్కిరా మోషే, కొండ మీదకి ఎక్కిరా. 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 23 అధ్యాయాలు నిర్గమకాండంలో చదివితే మోషే కొండ మీదకి ఎక్కిరా, మోషే కొండ మీదకి ఎక్కిరా అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. దేవుడితో మాట్లాడాలన్న ప్రతిసారి కొండ మీదకి వెళ్తే అక్కడ చెప్పినవన్నీ మోసుకొని వచ్చి మళ్ళీ కొండ దిగి అన్ని పనులు
అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసేవాడు. అది నిర్గమాకాండంలో కనపడేటువంటి విషయాలు. అయితే చాప్టర్ నెంబర్ 40 నిర్గమకాండ 40వ అధ్యాయంలో దేవుడు చెప్పినవన్నీ పూర్తి చేసి ప్రత్యక్షపు గుడారం నిలబెట్టేస్తాడు. ప్రత్యక్షపు గుడారం నిలబెట్టి ఒక మందిరం ఏర్పాటు చేయబడుతుంది. అంతటితో నిర్గమకాండం చాప్టర్ 40 క్లోజ్ అయిపోతుంది, పుస్తకం క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మందిరం ఏర్పాటు చేయబడింది కనుక ఇప్పుడు దేవుడు కొండ మీద నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉందా? మందిరంలోకి వచ్చి మాట్లాడతాడా? మందిరం లేదు కాబట్టి కొండ మీద నుంచి మాట్లాడాడు. మందిరం వచ్చిన తర్వాత ఇంకా కొండ మీద నుంచి ఎందుకు మాట్లాడతాడు? మందిరం వచ్చింది కనుక దేవుడు ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించి అనేక విషయాలు తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన సందర్భమే లేవియాకాండం. మొత్తం లేవియాకాండం మందిరం నుంచి మాట్లాడుతుంటాడు దేవుడు. ఇక మీకు చెప్పాల్సినవన్నీ అయిపోయాయి, వాక్యమును మీ చేతిలో పెట్టాను, ఈ 2 అంచులు గల వాక్యముని ఖడ్గాన్ని చేతపట్టుకుని ఇక వాగ్దాన దేశానికి ప్రయాణం కట్టండి అని దేవుడు ప్రయాణాలు చేయించినటువంటి పుస్తకమే సంఖ్యాకాండం, నంబర్స్. ఈ సంఖ్యాకాండంలో ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు మోషే గారు గోత్రానికి ఒకరు చొప్పున ఎంచుకొని ఆ దేశం ఎలా ఉందో చూసి రాపోండి అని పంపించినప్పుడు ఈ 12 మంది మహానుభావులు వెళ్తారు. ఆ 12 మంది తిరిగి వచ్చి 40 రోజులు సంచరించి తిరిగి వచ్చిన తర్వాత 2 మాత్రమే గొప్పగా చెప్పి మిగిలిన 10 మంది అంతా చెడ్డ సమాచారాన్ని, ఎటువంటి సమాచారం తెలియజేశారని విన్నాం మనం, చాలా చెడ్డ సమాచారం. అప్పుడు దేవుడు ఉగ్రుడై మీరు ఎన్ని రోజులైతే తిరిగారో అన్ని రోజులకు రోజుకొకటి చొప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో రాలిపోయేంత వరకు గడి ఉంటారని సంఖ్యాకాండంలో తెలియజేస్తాడు. ఈ 40 సంవత్సరాలు వీరు తిరుగుచు అరణ్యంలో తిరుగుచు పోతూ ఉండగా ఎందుకు ఆ విధంగా దేవుడు చేశాడని మనం పరిశీలిస్తే, ఆ రోజు వారు ఆ దేశంలోకి వెళ్ళి ఎవరిని చూసి భయపడి వచ్చారు? ఆ దేశంలో నివసించుచున్న ప్రజలను చూసి వారు మనకంటే చాలా ఎత్తుగా ఉన్నారు, వారు మనకంటే చాలా బలంగా ఉన్నారు, ఆ దేశం మనల్ని భక్షించు దేశం, అక్కడికి వెళ్తే మనం బ్రతికే అవకాశమే లేదని అలా భయపెట్టే విధంగా ఆ 10 మంది వార్తను మోసుకొని వచ్చారు. అలా వార్తను మోసుకొని వచ్చిన తర్వాత ప్రజలందరూ భయంతో నిండుకొని ఏడుస్తూ మేము ఐగుప్తుకే వెళ్ళిపోతామని తిరగబడినప్పుడు ఇప్పుడు దేవుడు మళ్ళీ ఒక పని ప్రారంభించాలి. ఏం ప్రారంభించాలి? ఇదిగో మనుషుల కంటే దేవుడే గొప్పవాడు, మనుషుల కంటే సృష్టికర్తే గొప్పవాడు. ఒక్కసారి నేను చేసిన అద్భుత కార్యాలు గుర్తు తెచ్చుకోండి. ఐగుప్తులో నేను చేసిన అద్భుత కార్యాలేంటి? ఎర్ర సముద్రం 2 భాగాలుగా నేను చేసిన మహత్కార్యాలేంటి? మీరు ఆకలైనప్పుడు నేను మన్నాను కురిపించిన సంగతి మీరు మర్చిపోయారా? మీకు దాహమైనప్పుడు బండలో నుండి నీళ్లు తెప్పించినటువంటి విషయాన్ని మర్చిపోయారా? ఈ మనుషులకు నేను ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలియచేయాలి. మనుషుల బలము కంటే దేవుని బలము, దేవుని ఘనత, దేవుని ప్రభావం గొప్పదని తెలియచేయడానికి ఆ పితరులు నశించిపోయేంత వరకు అప్పుడప్పుడు తరచుగా ఆ యుద్ధాలు సంభవించాయి. సంఖ్యాకాండంలో యుద్ధాలు సంభవించినప్పుడు వారి పక్షాన ఉండి యుద్ధం చేసి గెలిపించింది ఎవరు? వారి శక్తి, వారి బలమా? దేవుడు గెలిపించాడు. అంటే వీరికి ఏమి అర్థం అవ్వాలి? అనుభవపూర్వకంగా రాజ్యము, బలము, మహిమ, శక్తి అంతా ఆయనదే అనేది అనుభవపూర్వకంగా వీరికి అర్థం అవ్వాలి. అలా అనుభవపూర్వకంగా అర్థం అవ్వడానికే అవన్నీ వారికి అర్థం అవ్వడానికి చతుర్థ స్కందంలో మోషే గారు రాసిన 90వ కీర్తన ఎలా ప్రారంభమవుతుంది చూడండి. 90వ కీర్తన మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మాకు తరతరముల నుండి నీవే మాకు ఆధారం అన్న దాంతో ప్రారంభమవుతుంది. తర్వాత 91వ కీర్తన మనం చూస్తే మహోన్నతుని చాటున మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇదిగో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని 4వ వచనం, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, నువ్వు ఆయననే ఆధారం చేసుకొని బ్రతకాలే కానీ మనుషులను చూసి నువ్వు భయపడి పారిపోకూడదు. ఇదిగో సుప్రీం అథారిటీ, సావరెంటీ, సర్వశక్తి, మొత్తం ఆ సర్వశక్తిమంతుడు ఆయనే, మనుషుల వల్ల కాదు ఇది అని ఇశ్రాయేలులందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఆ 40 సంవత్సరాలు వారి పితరులు రాలిపోయి అరణ్యంలో పిల్లలు ఒక దశకు వచ్చిన తర్వాత మోషే గారి వృద్ధాప్యం సంభవిస్తుంది. మోషే గారి వృద్ధాప్యం సంభవించినప్పుడు సంఖ్యాకాండం కాలం అయిపోయి ద్వితీయోపదేశ కాండం ఎంటర్ అవుతుంది. ఏమిటి ఈ డ్యూట్రానమీ అంటే? ద్వితీయోపదేశ కాండం, ఉపదేశ కాండం. ఎన్నోసారి? ద్వి అంటే 2. వివాహ పత్రికలు ముద్రించినప్పుడు
మా ప్రథమ పుత్రుడు అంటాడు ఒకవేళ పెద్ద కొడుకు ఉంటే. రెండో వారులు ఉంటే మా రెండో కొడుకు అని రాస్తారా పత్రికల్లో? మా రెండవ కుమార్తె రెండో కొడుకు అని ద్వితీయ. అంటే రెండు. అంటే నిర్గమకాండము నుండి సంఖ్యాకాండం వరకు ఏం జరిగిందో మీ పితరులకు తెలుసు. కానీ మీ పితరులంతా ఏమైపోయారు? ఇప్పుడు అరణ్యంలోనే చేసిన పాపానికి రాలిపోయారు. కాబట్టి మీ పితరులకు ఏం చెప్పానో అదే విషయాలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తానని యోర్దాను నదిని దాటక ముందు ఇశ్రాయేల్ అందరిని ఒక చోట మందిరం, ఇప్పుడు మనకి హాల్లో ఎలాగైతే కూర్చున్నామో వాళ్ళందరినీ యోర్దాను నది ఆ ప్రాంతాల్లో కూర్చోబెట్టి మోషే గారు మీ పితరులకు ఏమేం చెప్పానో మళ్ళీ మీకు చెప్తాను కూర్చోండి, పిల్లలకు మళ్ళీ, అంటే ఈ పితరులకు చెప్పినవాడు ఆ పిల్లలు ఎక్కడున్నారు? సండే స్కూల్లో ఉన్నారు. సండే స్కూల్లో ఉన్న పిల్లలకి పెద్దల విషయాలు తెలియవు కనుక మళ్ళీ రెండోసారి ఉపదేశించండి. అది ద్వితీయోపదేశకాండం. అప్పుడు పిల్లలకు అర్థమైంది, ఇదిగో దేవుడే మాకు తోడై ఉన్నాడు, మా పితరులు చేసిన తప్పును మేము చేయకూడదని దేవుని మహిమపరచుచు యోర్దాను నదిని దాటిన తర్వాత ఎరికో గోడల చుట్టూ తిరుగుచు దేవుని మహిమపరచు. అసలు ఏం విచిత్రం అండి ఇది! ఆ యోర్దాను నది దాటి క్రాస్ అయిపోతానే ఎదురైన పట్టణమే ఎరికో పట్టణం. ఎరికో పట్టణాన్ని వీళ్ళేమైనా బలమైన ఆయుధాలు తీసుకొని, గడ్డపారాలు తీసుకొని, బలమైన సుత్తి తీసుకొని అలాంటి తీసుకొని పగలగొట్టిండేది కాదు. అది ప్రతిరోజు ఒక రౌండ్ కొట్టారు. 7వ రోజు 7 మార్లు తిరిగారు. అలా 7 మార్లు తిరిగితే గోడలు కూలిపోయాయి. అంటే దేవుడు వారు నడుస్తూ ఉండగా వారి కాళ్ళల్లో భూమి ఆ దద్దరిలేట్టు చేశాడేమో. ఎలా చేశాడో, భూమి షేక్ అయ్యేట్టుగా చేసి, ఆ గోడలు పడిపోయేట్టుగా చేసి, యుద్ధం యెహోవాదే అని చూపించి, మీ పక్షాన ఉన్నది నేనే, ఇదిగో. అందుకే మీకు అర్థం అవ్వాలి, ఇది మీ శక్తి వలన కాదు, మీ బలం వలన కాదు, నా వలన జరుగుతుంది అన్న విషయం మీకు అర్థం అవ్వాలి. అదే ఆ అనుభవాలు మీరు ప్రత్యక్షంగా చూసి ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అంటే కీర్తనల గ్రంథం మీ దుష్ట ఆలోచనలు పక్కన పెట్టి మీ ఆలోచన దేవుని మీద ఉంచండి అని మొదటి కీర్తన నుండి 150వ కీర్తన వరకు ఆయన బలమును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన పరాక్రమమును స్తుతించండి అని 150వ కీర్తన ఆ విధంగా ముగించబడుతుంది. చతుర్థ స్కందంలో ఏం రాయబడింది? ఇదిగో నాయన 4వ పుస్తకం 4th బుక్ సామ్స్లో 90వ కీర్తన నుండి 106 వరకు, ఇక మీదట మనుషులను నమ్ముకొని జీవించకండి, మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం, దేవుడే మనకు ఆధారమని అనేక విషయాలు. ఇదిగో 90వ కీర్తనలో మీరు మహోన్నతం చాటు నివసించండి, మీరు క్షేమంగా ఉంటారు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లుగా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ఇవన్నీ మీరు తెలుసుకొని మీ జీవిత అంతిమ లక్ష్యం ఏంటంటే, యు ఆర్ మెంట్ ఫర్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం ఎలా ప్రారంభమవుతుందంటే, ఇదిగో నాకున్న బలం, నాకున్న జ్ఞానం, నాకున్నటువంటి ఆస్తి, వీటన్నిటిని బట్టి నేను అతిశయించుచున్నాను అన్న విధంగా మన జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ కాలం ముగిసే కొద్దీ మనం ఏ స్థితికి చేరుకుంటామంటే, నేను సంపాదించినంత సమస్తం శూన్యమే, నా బలము శూన్యమే, నా జ్ఞానము శూన్యమే, ఇన్ని రోజులు దేని కొరకైతే నేను ప్రయాసపడ్డానో అంతా శూన్యమే, నా భవిష్యత్తుకు మనుగడ ఇంకెవరనంటే దేవుడే. కాబట్టి నేను ఆయన సన్నిధిలో ఉండి జీవితకాలం అంతా ఆయన బలమును, ఆయన పరాక్రమమును, ఆయన ప్రభావమును స్తుతిస్తాను. అది కూడా ఎలా? స్వరమండల సితారాలను తీసుకుని, తంబూర సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళములు తీసుకొని ఆయన స్తుతిస్తానని 150వ కీర్తన ముగించబడుతుంది. అయితే ముగించే ముందు 150వ కీర్తన ఈ ప్యాటర్న్ చూడండి ఎలా ఎంత చక్కగా ఉంటుందో. సామ్ నంబర్ 146 మొదటి వచనం చూద్దాం. 146 కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. 147 కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. 148 కీర్తన, యెహోవాను స్తుతించుడి. 149 కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. ఏ రీతిగా స్తుతించిన ఆయన నాకు చేసిన మేళ్లను ఏ రీతిగా నేను వర్ణించగలను? ఇది వర్ణింపలేనిది, వివరింపలేనిది. అందుకే నాకు ఇక పదములు చాలా ఆయన స్తుతించడానికని 150వ కీర్తన ప్రతి వచనంలో ఈ పుస్తకాలను, అంటే ఈ 5 పుస్తకాల సముదాయాన్ని ముగించేటప్పుడు
యెహోవాను స్తుతించుడి. ఎక్కడా? ఆయన పరిశుద్ధాలయమునందు స్తుతించాలి. మరి ఆయన పరిశుద్ధాలయము అని అంటే ఏమిటి? వారికి ఆనాటి కాలంలో వారికి ఉన్నటువంటి మందిరం అనుకుంటే ఆ ప్రత్యక్ష గుడారమో లేకపోతే సొలొమోను గారి చేత ఏర్పాటు చేయబడిన మందిరం అయితే, మనకి ఈనాటి కాలంలో మనమందరము ఎక్కడికి వెళ్ళి స్తుతించాలి? పరిశుద్ధాలయం. మనమందరము ప్రభు రాకడ సమయాన ఎత్తబడి పరలోకం అనే దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించి ఏమని మనం స్తుతించాలంటే, ఇదిగో ఆ మొదటి వచనంలో ఆయన బలము, ఆయన పరాక్రమం, రెండవ వచనం ఆయన మహాప్రభావాన్ని బట్టి స్తుతించాలట. ఎక్కడికి వెళ్ళి స్తుతించాలంటే పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించి. ఇశ్రాయేలీయులు కూడా చూడండి, యోర్దాను నది దాటుకొని వాగ్దాన దేశంలో ప్రవేశించి దేవుడు చేసిన మహత్కార్యాలను స్మరించుచు స్తుతించుచు గణపరచుచు ఆ వాగ్దాన దేశంలో ఏమయ్యారు? స్థిరపడ్డారు. ఎలాగైతే ఆడ వాళ్ళు మరీ చెరలోకి వెళ్ళారులేండి, అదంతా చరిత్ర దాని గురించి. అయితే అక్కడ స్థిరపడిన తర్వాత అప్పుడు యెహోషువ గారు ఒక పిలుపిచ్చారు. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో, ఇదిగో నాకు మరణకాలం సంభవించుచున్నది, నేనును నా ఇంటి వారును. చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథం 24:15 వచనం చూద్దాం. వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇదిగో 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదామని ఆయన గంభీరంగా ప్రకటించినప్పుడు ప్రజలు ఏమని స్పందించారో చూద్దాం ఒకసారి. అందుకు ప్రజలు 18వ వచనంలో, అందుకు ప్రజలు 18వ వచనంలో, యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మందిరం నిలువకుండా వారిని తొలివేసిన వాడు. అప్పుడు ప్రజలందరూ ఇచ్చిన సమాధానం, యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడమని ప్రత్యుత్తరం ఇచ్చారు. అందరూ ఏక శరీరమై ఇప్పుడు ఎవరిని స్తుతించడానికి సిద్ధపడ్డారు? దేవుడిని స్తుతించడానికి సిద్ధపడ్డారు. సో వాట్ ఈజ్ అవర్ జర్నీ? మన ఆత్మీయ యాత్ర ఏమిటి? ఇక్కడ కూర్చున్న మనందరి ఆత్మీయ యాత్ర, ఒకవేళ లైవ్లో ఎవరైనా చూస్తుంటే వారికి, ప్రపంచ మనుషులకు అందరికీ ద జర్నీ. కీర్తనలు 150 కీర్తనలు ఎలా పొందుపరచబడ్డాయంటే, నేను మొదట దుష్టుణ్ణి, దుష్ట ఆలోచనలు చొప్పున నేను నడుచుకొని పాపం చేశాను, కానీ నేను నా ప్రజలు, ప్రథమ స్కందం ద్వితీయ స్కందం, నేను నా ప్రజలు ఇదిగో తప్పు చేసిన వారమే, అందుకే దేవుడు మాకు దూరమయ్యాడు. ప్రభువా మా పాపంలో ఒప్పుకొనుచున్నాం, అది తృతీయ స్కందం. మా పాపంలో ఒప్పుకొనుచున్నాం కనుక మనకు బుద్ధి కలిగే విధంగా చేసి, మనుషులు కాదు మిమ్మల్ని రక్షించేది, నేనే సావరిన్ పవర్ అయి ఉన్నాను, సార్వభౌమాధికారం నా చేతిలోనే ఉంది, అది మీరు గుర్తుపట్టాలి. అది చతుర్థ స్కందం, సంఖ్యాకాండంలో చోటు చేసుకునే సంఘటన. ఆ తర్వాత నేనే మీకు రాజును మహాప్రభువునై ఉన్నానన్న విషయం మీరు ఎరిగిన తర్వాత మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నన్ను స్తుతించి, మేము ఎంతటి వారము నువ్వే గొప్పవాడవు అని ఒప్పుకునే విధంగా చేసే ఒక చక్కటి కీర్తనల పుస్తకమే ఈ 5 పుస్తకాల సముదాయమైన కీర్తనల గ్రంథం. ఇంతటితో ఆగలేదు. లెట్స్ సీ. 2-3 వచనాలు చూపించి ముగిస్తాను, టైం అయిపోతుంది. వాస్తవానికైతే దావీదు గారి మరణకాలం సంభవించినప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 29, ఫస్ట్ క్రానికల్స్. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29లో 11వ వచనంలో 10-11 వచనాలు, యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29, 10, 11, 12 వచనాలు చూద్దాం. యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. ఏమని స్తోత్రం చెల్లించాడట దావీదు గారు? మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అని ఒప్పుకుంటున్నాడు దావీదు గారు.
ఏం ఒప్పుకుంటున్నారంటే, ఇదిగో పరాక్రమం, మహాత్మ్యం, ప్రభావం, తేజస్సు. దావీదు గారు ముగించే ముందు తన జీవితాన్ని, దేవా ఈరోజు నేను ఏమై ఉన్నానో నీవే అధికారివై ఉన్నావు. అలానే కీర్తనలు 150 కూడా మనం చూస్తే సంగీత వాయిద్యములను ఉపయోగించే ముందుగా ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నాడు స్తుతులు అర్పించే వ్యక్తి. ఏం ఒప్పుకుంటున్నాడు? మొదటి వచనంలో, 150 కీర్తన మొదటి వచనంలో, ఆయన బలమును, ఆయన పరాక్రమమును, ఆయన ప్రభావమును నేను స్తుతిస్తానంటున్నాడు. ఇకపోతే ప్రియులారా, ఇక 2 వచనాలు నేను చూపించాలనుకుంటున్నాను, ఆ తర్వాత ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ప్రభువు నేర్పిన ప్రార్థన అని పిలిచే ఒక ప్రార్థన ఒకటి ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే ప్రార్థన తెలుసుకున్న అందరికీ. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6, మత్తయి సువార్త 6. ఇందులో 13వ వచనం చూద్దాం ఒకసారి. 13, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని 2 నంబర్ 2 అనేసి ఫుట్ నోట్లో ఒక మాట రాయబడింది. ఆ నంబర్ 2లో రాజ్యము, చూస్తున్నారంతా అలసిపోయారా, ఏదో చెప్తున్నాడు. క్రింద ఫుట్ నోట్లో ఏం రాస్తుంది చూడండి, రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి, ఆమేన్ అని రాయబడింది. దాని ప్రకారంగా ఇదిగో ప్రభువును ఈ రీతిగా స్తుతించాలని చెప్తున్నాడు మత్తయి సువార్తలో. ఇది దాటుకొని ఇంకా చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంకి వెళ్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 5, 13వ వచనం చూద్దాం. వర్స్ నంబర్ 13, 13. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును, ఒక మాట అనాలట మనమంతా, సింహాసనాసీనుడై ఉన్నవానికిని, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఏ రీతిగా అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో సింహాసనాసీనుడై ఉన్నవానికిని, గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం అని కేకలు వేసి ఆ రోజు సాగిలపడి తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో పరలోకానికి చేరుకొని ఈరోజు ఆయన మన మట్టి నేత్రంలో కనపడట్లేదు. ఈ మట్టి నేత్రంలో ఆయన కనపడట్లేదు. ఆత్మరూపిగా ఉన్న దేవుడు, ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు. మనం ఒక రోజు ఆత్మీయ నేత్రములతో ప్రభువును చూస్తే స్థలానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా మన నోటితో చెప్పాలి, రాజ్యము, బలము, మహిమ, ఘనత, ప్రభావము నీకే దేవా. ఇన్ని రోజులు మేము పొరపాటు చేసాము, అయినప్పటికీ మమ్మల్ని నీ రక్తం చేత కడిగి మమ్మల్ని పవిత్రపరిచి నిష్కలంకులుగా చేసి, నిర్దోషులుగా చేసి నీ సన్నిధి చేర్చుకున్నావు తండ్రి అనే ఒక చక్కటి విశ్వాస ఆనంద యాత్రను చూపించే ఒక చక్కటి పుస్తకమే 150 కీర్తనలు. ఆ కీర్తనలు చదువుకుంటూ ఎందులో మనం సమృద్ధిగా జీవించాలట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చూద్దామా, ఎక్కడ వాక్య ధ్యానముగా ప్రారంభించుకున్నాము అక్కడికి వద్దాం. కొలస్సీ పత్రిక 3, ఇప్పుడు చూద్దాం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అయితే ఇదంతా చెప్పాను. ఈ విశ్వాస యాత్ర సంగీతములతోనూ కీర్తనలతోనూ ఇలా కొనసాగించాలని చెప్పడానికి ఒక్క చోటికి తీసుకొని వచ్చి ఏర్పాటు చేసినటువంటి ఈ 150 కీర్తనలు ఉన్నవి 150. దానిని సిద్ధపరచడానికి తీసుకున్నటువంటి కాలమే ఇంచుమించు 1000 సంవత్సరాలు. 150 కీర్తనలు ఆ ఒక చిన్న పుస్తకంగా మారటానికి పట్టిన కాలం ఇంచుమించు 1000 సంవత్సరాలు. అలా 1000 సంవత్సరాలు ఎలా చెప్పగలము? ఒక చిన్న ఆధారం చూపిస్తాను, చూడండి ఒకసారి. 90వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఒక మాట ఉంటుంది. ఎవరు రాశారు 90వ కీర్తన? మోషే గారు రాశారు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే అని చెప్పినటువంటిది మోషే గారు. మోషే గారి కాలం ఎప్పటిది? మోషే గారి కాలం ఎప్పటిది అంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 1400 కాలానిది, 1400 కాలానిది అది.
ఈ 150 కీర్తనలు, అన్ని కీర్తనల్లో మొట్టమొదటి కీర్తన ఏంటంటే 90వ కీర్తన అని చెప్పుకోవచ్చు. కారణం మోషే గారు రాశారు. అయితే వాట్ ఈస్ ద లాస్ట్ సామ్? మొదటి కీర్తన ఏంటో ఆలోచిస్తున్నాం, ఎందుకంటే మోషే గారు రాశారు కాబట్టి. అయితే చివరి కీర్తన 1000 సంవత్సరాలు అన్నప్పుడు చివరిగా వ్రాయబడినది ఏమై ఉండవచ్చు అని వెతికితే, ఇశ్రాయేలీలు బబులోను చెరలో నుండి తిరిగి వచ్చి మందిరాన్ని నిర్మించి, ఆ తర్వాత ఎజ్రా నెహమ్యా గారి కాలంలో అనేకమైనటువంటివన్నీ ఒక చోటికి పొందుపరిచి చేసినప్పుడు ఒక కీర్తన ఒకటి కనబడుతుంది. అదే చివరి కీర్తనగా మనం భావించవచ్చు. అదే 126వ కీర్తన, సామ్ నంబర్ 126. అక్కడ రాయబడిన కీర్తన ఏంటో చూద్దాం. వీళ్ళు చెరలో నుంచి వచ్చి స్థిరపడినటువంటి కాలం దాదాపుగా 539లో తిరిగి వచ్చిన, ఇంచుమించు ఎన్నో రోజులు పట్టింది. అది 450 BC వరకు కొనసాగింది. 126 కీర్తన ఏ విధంగా రాయబడిందో చూడండి ఒకసారి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కరిన వారి ఒక డ్రీమ్ అనుకున్నాం. నా డ్రీమ్ ఈరోజు అనుకుంటాం కదా, మై డ్రీమ్ ఇస్ టు బికమ్ IAS ఆఫీసర్, మై డ్రీమ్ ఇస్ టు బికమ్ అ క్రికెటర్, మై డ్రీమ్ ఇస్ టు బికమ్. అలానే ఒకనాడు బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను యూదులను అడిగితే వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అంటే, అవర్ డ్రీమ్ ఇస్ టు గో బ్యాక్ టు అవర్ కంట్రీ అని చెప్పాలి. మా డ్రీమ్ ఏంటంటే, ఇదిగో మా దేశానికి మేము తిరిగి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి యెరూషలేం మందిరాన్ని నిర్మించాలి. మేము కలలు కన్నాము ఒకరోజు. అయితే మా నోటి నిండా దేవుడు నవ్వు అనుగ్రహించాడు. మన నాలుక ఆనందగానంతో నిండి ఉంది, ఎందుకంటే చెరలో నుండి తిరిగి వచ్చామని సామ్ నంబర్ 126 రాయబడింది. ఇది ఎప్పుడు రాయబడి ఉండవచ్చు అని వెతికితే, చెరలో నుండి ఎప్పుడు వచ్చారు? 539లో వచ్చినా అందరూ ఒకేసారి రాలేదు. అందరూ వివిధ దశలుగా, వివిధ దఫాలుగా తిరిగి వచ్చారు. అలా వచ్చి స్థిరపడి అయ్యే కాలానికి అరౌండ్ 450 BC అయితే, కీర్తనల పుస్తకం ఈరోజు ఈ రూపంలో వచ్చేసరికి ఇంచుమించు BC 150 వరకు సాగింది. దేర్ఫోర్ అందుచేత 150 కీర్తనలు ఏదో చిన్న పుస్తకం ఈరోజు ఉదయం కూర్చొని వచ్చే సంవత్సరానికి పూర్తి చేశారనుకుంటే పొరపాటు. ఇది దాదాపుగా 1000 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి ఇంత సుదీర్ఘమైన కాలంలో ఎవరెవరు ఎక్కడెక్కడ రాశారు, ఏ కీర్తన ఏ ఏ ఏ గ్రంథపు చుట్టలో రాసి పెట్టారు, అక్కడ చెదిరిపోయి ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టినారో వాటన్నిటిని ఎవరు భద్రపరిచారు అనడం కంటే, ఎవరి చేత దేవుడు భద్రపరిచి ఈ 2025లో మనం ఈ విషయాలు ధ్యానించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత భద్రంగా, నాకు తెలిసి ఏదైనా ఒక వస్తువును 24 hours రెఫ్రిజిరేటర్లో పెట్టినా అదైనా చెడిపోతుందేమో, కానీ చెడిపోకుండా ఉండడానికి అదైనా పాడవచ్చేమో ఇన్ని సంవత్సరాల తర్వాత. దేవుడు మాత్రం ఈ వాక్యాన్ని ఇదిగో మన కొరకు ఎంత జాగ్రత్తగా 1000 సంవత్సరాలు దాదాపుగా పట్టినటువంటి పాటలన్నింటినీ ఈ కీర్తనలు పొందుపరిచి, భద్రపరిచి, జాగ్రత్తపరిచి ఇచ్చాడు. కారణం, ఇందులో ప్రభువును గూర్చిన సత్యాలు రాయబడ్డాయి, మెస్సయ్యను గూర్చిన సత్యాలు రాయబడ్డాయి, లేఖనాల నెరవేర్పు జరుగుతుందన్న విషయం రాయబడ్డాయి. కనుక ఇవన్నీ రాసి మనకిచ్చాడు. వీటిని ధ్యానించచ్చు, ప్రభువులో ఆనందిద్దాం, ఎల్లప్పుడూ ఆనందిద్దాం. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4:4. ఇంతటితో ఈ సందేశం సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. మీకు మరింత సమీపంగా మారుటకు మేము ఎన్నో విషయాలు ధ్యానించి ఉన్నాం. 1000 సంవత్సరాల వరకు పట్టినటువంటి దాన్ని మేము గంటలో పూర్తి చేయాలనుకున్నాం తండ్రి. అంటే పూర్తిగా తెలుసుకోలేదనే మా ఉద్దేశం. మీరే నడిపించమని, అనేక విషయాలు బయలుపరచమని ప్రార్థిస్తూ మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.